గత బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్యమైంది అన్న పొన్నం ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్పై బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజల విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజా సమస్యలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా, రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా, ఇలా పెద్ద పెద్ద ఏరియాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లలో పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం. తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, డాక్టర్ వివేక్ గారు, నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లము పార్టీ క్రియాశీలకంగా సమాయత్తం చేస్తూ పోతా ఉన్నాం. మేము ఈ జూబ్లీహిల్స్ తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తాం.